నాంది పలుకుతుంది. ప్రతి ఓటమి వెనుక ఎన్నో నేర్పు, ఎన్నో పద్ధతులు మనం నేర్చుకుంటాం. గెలుపు అందరికి వస్తుంది, గెలుపు అందరూ పొందుకుంటారు. గెలుపులో అనుభవాలు తక్కువ ఉంటాయి, ఓటమిలో అనుభవాలు ఎక్కువ ఉంటాయి. ప్రారంభం అల్పంగా ఉన్న ఈ యొక్క ప్రార్థన కూడిక మహిమతో ముగించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం ఈ ప్రాంతానికి వచ్చి గృహంలో ప్రార్థన కూడిక జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. ఏది ఏమైనా వాక్యం చెప్పాలే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. సంతోషం అందరికీ. ఒక చిన్న పాట పడతాను, ట్రాక్స్ ఉన్నాయా? సరే, పమ్మలు లేక బాగుపెట్టినట్టుంది ఎవరు. సరే, ఒక చిన్న పాట పడతాను, ఇబ్బంది పెట్టాను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేలయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను దాచిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధించి నా జీవిత కాలమంతా. కొంచెం చెప్పలు కొడితే బాగుంటుంది, ఇబ్బంది లేదు. నేనేమనుకోను, చెప్పలు కొట్టచ్చు, ధైర్యంగా మీరు పాడచ్చు. జీవిత కాలమంతా ఆధారం నీవేలయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేలయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేలయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను దాచిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేలయ్యా. 144వ కీర్తన 12వ వచనంలో ఒక చిన్న మాట చదివించి ముగించేస్తాను. ప్రార్థన చేస్తారు. మంచి భోజనం పెట్టారు, సిద్ధపరిచారు. మంచిగా తినండి, బిడ్డల్ని ఆశీర్వదించండి. మీరు సెలవు తీసుకోవచ్చు. 144 కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. ఎదిగిన మొక్క వలె ఉన్నారు. మన బిడ్డలు, ప్రియ బిడ్డలు ఎలా ఉండాలంటే ఎదిగిన మొక్కల వలె ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు వయసులోను జ్ఞానంలోను ఎదిగినట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క వాక్యాన్ని ఈ కుటుంబానికి చేర్పొచ్చే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాక్యాన్ని ప్రభు స్థిరపరిచి నెరవేర్చును గాక. అందరూ కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసి ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన చేసి